చేసుకోవాలి అని అమ్మాయికి చెప్తున్నాము. 18 లోపే అంటే 15 ఏళ్ళలో 16 ఏళ్ళలో చేసుకునింది. దాని వల్ల ఏమి జరుగుతుంది? దానిని బాల్య వివాహాలు అంటారు. వెరీ గుడ్, చప్పట్లు కొట్ట. చెప్పి వాళ్ళని స్కూల్కి తీసుకొచ్చే పద్ధతి కూడా మీ మీద ఉంది కదా. మీరు బాధపడుతుంటే మీ పక్కన పిల్లలు చెడిపోతుంటే మనకు బాధ లేదు కదా. బాధ అవుతుందా? రేపు పొద్దున మీరు చదువుకొని కలెక్టర్లో, ఇంజనీర్లో, డాక్టర్లు అవుతుంటే మీతోటి పిల్లలు ఏదో పొలం పనికి, వడ్రంగి పనికి, ఏదో పనికి పోతుంటారు. అట్లా కాదు. సమాజం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు చదవాలా. కేరళ రాష్ట్రం గురించి తెలుసు కదమ్మా. ఆ రాష్ట్రంలో చదవని వ్యక్తి అంటూ ఉన్నాడు. ప్రతి కుటుంబంలో అక్షరాస్యత చదువుకున్నలే ఉంటారు. ప్రతి కుటుంబంలో ఉద్యోగం చేస్తున్నట్లే కనిపిస్తారు. అట్లా మన శ్రీరామ్ నగర్ కానీ ఇంకా వెనకబడిన కాలనీ ఎందుకు చదువుకోకూడదు మనము అనే ప్రశ్న మీలో ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదువుకోవాలా. చదివితే ఈ బాల్య వివాహాలు ఉండవు, బాల కార్మికులు ఉండరు, ఎవరు ఉండరు. మేము కూడా కేవలం బాల్య వివాహాలు నిరోధించేందుకు, బాల కార్మికులను పట్టుకుని వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చేందుకు పనిచేస్తాం కూడా. మీకు అన్ని విధాల ఏ సమస్య వచ్చినా మాకు చెప్పినా మీ సమస్యలు పరిష్కరించేందుకు మేము ముందుంటాం. మాది కోనేరు సంస్థ అమ్మా. కేవలం ఎడ్యుకేషన్ అండ్ బాల్య వివాహాలు, బాల కార్మికుల గురించి పనిచేస్తాం. ఆ తర్వాత అంగన్వాడీలు ఉన్నారు కదా, ICDS వాళ్ళు ఎప్పుడు నిరంతరం మీతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మీ పక్కనే ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వండి. సమాచారం ఇస్తే వాళ్ళు కూడా మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు, ప్రోత్సాహం ఇస్తారు. ఇక మీ అదృష్టం ఏమంటే యువకుడు, ఉత్సాహవంతుడు, మీ కరస్పాండెంట్ మీకు రావడం. ఈ స్కూల్ ఇంత రూపుదిద్దుకుంది. నేను కల్లో కూడా అనుకోలేదు ఈ స్కూల్ ఇంత బాగుంటుందని. నిజంగా చాలా చక్కగా ఒక కార్పొరేట్ స్కూల్ మాది. శ్రీ చైతన్య స్కూల్కి మించిపోయింది ఈ స్కూల్. చాలా హ్యాపీగా ఉంది. మీరు చదువుకోవడానికి ఈ స్కూల్ వాతావరణం కూడా మీకు బాగా అనుకూలించింది. కాబట్టి డ్రాప్ అవుట్స్ పిల్లలు ఎవరన్నా ఈ స్కూల్లో చేర్చండి. మీ బాధ్యత అది. ఎవరన్నా రాకపోతే నాకు చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రులకు మేము అవగాహన కల్పించి ఈ స్కూల్లో చేర్పించేటట్టు చేస్తాం. బాల్య వివాహాలు లేని భారతదేశం కోసం మా కుటుంబంలో కానీ, మా గ్రామంలో కానీ, మా పట్టణంలో కానీ బాల్య వివాహాలను నిరోధించడం నా సామాజిక బాధ్యతగా గుర్తించి పనిచేస్తాను. 18 సంవత్సరాలు నిండని అమ్మాయికి 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి వివాహం చేయకూడదు. అది చట్ట ప్రకారం నేరం. దీనికి గాను 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానంతో పాటు దీనిలో భాగమైన అమ్మాయి, అబ్బాయి, వారి తల్లిదండ్రులు, బంధువులు, పెళ్లి నిర్వాహకులు, మద్దతుదారులు అందరూ శిక్షింపబడతారు. బాల్య వివాహాల వల్ల వారి జీవన విధానంలో, మానసిక స్థితిలో పరిపక్వత లేక వారి భవిష్యత్ జీవితంలో ఎన్నో రకాల నష్టాలు జరుగుతాయో వాటి గురించి తెలియజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే.